హాయ్ హలో, నేను మీ విజయానిల్. సిటీ న్యూస్ తాడిపత్రి అక్షరాస్త్రానికి స్వాగతం. సిటీ న్యూస్ తాడిపత్రిని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఎప్పటికప్పుడు సిటీ న్యూస్ తాడిపత్రి అప్డేట్స్ పొందండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. నిన్న సిద్ధం ర్యాలీలో కొంతమంది దుండగులు రాయితో దాడి చేయడం జరిగింది. ఈ దాడి చాలా బాధాకరమైన విషయం. యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా చాలా బాధపడుతున్నారు. పబ్లిక్ నుండి కూడా రెస్పాన్స్ ఉంది. సక్సెస్ అయితే పోతున్నాయి. ఈ ర్యాలీలో, బస్ యాత్ర ర్యాలీలో ఇంత సక్సెస్ అవుతుందంటే తెలుగుదేశం వాళ్ళు ఓర్చలేకనే ఇలాంటి సంఘటనకు పాల్పడుతున్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ దాడి వెనుక ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా ఇలాంటి దాడులు రాజకీయాల్లో జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే దిక్చూసి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉండేటువంటి సంక్షేమ పథకాల కింద కానీ, సచివాలయం, రైతు భరోసా, విలేజ్ క్లినిక్ల పైన భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఏ విధంగా ఇంత టీం కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాలు పెట్టి ఏ విధంగా చేస్తున్నారనేది ప్రతి రాష్ట్రం నుండి కూడా మన వాళ్ళని చూడడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన జరగడం అంటే ఎలక్షన్లు ఉండే టైంలో కూడా ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఎవరినైనా కానీ దీని వెనుకలు ఉన్నటువంటి వాళ్ళను ఉపేక్షించే ప్రసక్తే లేదనేది కూడా ఈ సందర్భంగా చేయడం కూడా మళ్ళా కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతాడనే ఉద్దేశంతోనే తెలుగుదేశం నాయకులు ఇట్లాంటి దాడులకు నీచమైన సంస్కృతి తీసుకురావడం జరుగుతుంది రాష్ట్రంలో. అందువల్ల దీనిపైన మేము ఖండించడం కూడా జరుగుతుంది.